కాళేశ్వరం కరప్షన్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రేవంత్ సర్కార్ దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకుంటోంది. వచ్చి 2 నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని భావించిన బీఆర్ఎస్ ను కట్టడి చేయడానికి ఒక్క కాళేశ్వరం అవినీతి చాలనే భావనలోకి రేవంత్ సర్కార్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టిన ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ దిశగా ఆలోచిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ లేనప్పటికీ ఈ విషయంలో బాధ్యులను చేస్తూ 2 ఇంజనీర్ ఇన్ చీఫ్లకు ఉద్వాసన పలికింది. ఒకరిని పర్మనెంట్ గా ఉద్యోగం నుంచి పీకేగా మరొకరిని రిజైన్ చేయాల్సిందిగా హుకుం జారీ చేసింది. చీఫ్ ఇంజనీర్లు నల్లా వెంకటేశ్వర్లు మురళీధర్ ను తప్పించడంతో ప్రభుత్వం తర్వాత ఏం చేయనుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో రేవంత్ సర్కార్ దీనిపై మరింత దూకుడుగా వ్యవహరించనుందనే సంకేతాలు ఇచ్చినట్లయిందని వినిపిస్తోంది. ఇక ఈ అవినీతి బాధ్యులపై క్రిమినల్ కేసులకు ఆదేశించనుందా? గత ప్రభుత్వ నిర్వాహకం, ప్రజాధనం దుర్వినియోగం నేపథ్యంలో రెవెన్యూ రికవరీ చట్టంలోని సెక్షన్లను ప్రయోగిస్తుందా? ఎవరిపై ఎలాంటి ప్రొసీడింగ్స్ మొదలు పెట్టనుందనేది అందరిలోనూ టెన్షన్ పెడుతోంది. ప్రజాధనాన్ని రికవరీ చేయాల్సి వస్తే అంతటి భారీ స్థాయిలో ఎవరి నుంచి వసూలు చేయాల్సి ఉంటుందనేది అంతు చిక్కని ప్రశ్న. అది సాధ్యం కాని పక్షంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎవరిపైన ఉంటుందనేది మరో రకమైన చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలతో ఆ తర్వాత వేటు ఎవరిపైనది సస్పెన్స్ గా మారింది. అయితే ఆఫీసర్లు ఏ హోదాలో ఉన్నా, ఎలాంటి బాధ్యతలో ఉన్నా ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగానే పనిచేయాల్సి వస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సి వస్తుందని, ఇట్లాంటి పరిస్థితుల్లో కేవలం అధికారులను మాత్రమే బాధ్యులు చేయడం తగదన విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల్నే ఈ విషయంలో తొలుత విచారించాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి రేవంత్ సర్కార్ ఈ మేడిపండు మేడిగడ్డ కాళేశ్వరం కరప్షన్ పై ఎలాంటి దూకుడు చూపనుందో ముందు ముందు.